దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, రక్షణై ఉన్నాడు అని. చాలామంది చాలా రకాలుగా దేవుని ఆశ్రయించకుండా, ఆయన దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి లోబడకుండా, ఆయన నిజరక్షకుడని ఎరగకుండా వారి ఇష్టం వచ్చినట్టు జీవించి లోకంలో చీకట్లో నశించిపోతున్నారు. ఇక్కడ దేవుడు మనతోటి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. చాలామంది దేవుని ఆశ్రయించట్లేదు, వెలిగించే దేవుడి దగ్గరికి రావట్లేదు, రక్షించే దేవుడి దగ్గరికి రావటం లేదు. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం అని చెప్పి వారి ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవిస్తున్నారు. అంటే చాలామంది చాలా రకాలైన భయాలకి గురి అయిపోయి వారి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాడు. కానీ ఎందుకంటే ఏ భయము లేకుండా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన కాపాడి, ఆయన రక్షించి, ఆయన విడిపించే దేవుడై ఉన్నాడని చాలామంది మర్చిపోతున్నారు. లోకంలో ఉన్నవన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నారు, కానీ లోకంలో ఉన్నవి శాశ్వతము కావు. వెలుగు అని చెప్పి లోకమే వెలుగు, లోకమే రక్షణ అని చెప్పి జీవిస్తున్నారు, కానీ లోకము రక్షించదు, లోకము వెలుగు ఇవ్వదు. ఈ లోకమే శాశ్వతమని చాలామంది నశించిపోతున్నాడు. ఆయన రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడై ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దావీదు జీవితంలో కూడా మనం చూసినట్లయితే తన ఎన్నో పరిస్థితులు గుంటా వెళ్ళినప్పటికీ, ఎన్నో భయాల గుంటా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తనను విడిపించి గొప్ప చేసి జయ జీవితాన్ని ఇచ్చి గొప్ప స్థానంలో దేవుడు తనను నిలబెట్టినట్లుగా మనము చూస్తున్నాము. ఈరోజు వాక్యం వింటున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో, మన జీవితాలలో కూడా దేవుడు వెలుగును రక్షణై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనమందరము మన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆ వెలుగులో జీవించటానికి, ఆ రక్షణలో జీవించటానికి ఆశపడుతున్నావా? ఆశపడనట్లయితే ఆశపడాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనమందరం కూడా ఈ వాక్య ధ్యానంలో ప్రతిరోజు కూడా మనం ఈ వాక్యాన్ని ధ్యానించి దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈరోజు ఉదయకాలపు వాగ్దానాన్ని నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో నా తండ్రి నాయన అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అని మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభా. చాలామంది నా తండ్రి నాయన నేను ఆశ్రయించక నా తండ్రి రక్షణ లేక, వెలుగు లేక ప్రభా చీకటిలో నశించిపోయేవారు ఉన్నారు నాయన. అయ్యా నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి ప్రభా, ప్రతి ఒక్కరికి వెలుగు దయచేయండి ప్రభా. నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది నేను ఆశ్రయించినప్పుడు నా తండ్రి వారికి ఉన్న సమస్యల నుంచి, అయా ఇరుకులు ఇబ్బందుల నుంచి విడిపించి గెలిపించి దీవెనలో కురిపించిన దేవుడు ప్రభా. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన మీరు విరిపించి నా తండ్రి గెలిపించి నీ దీవెనలో కురిపించి నీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్కరిని నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన సన్నిధి తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.